నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎవరైతే ఉన్నారో, లేదా అసెంబ్లీలో అయితే శాసనసభ్యులు, లేదా హైకోర్టుకు పోతే అది ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారో తెలియదు, ఎందుకంటే అన్ని రహస్యం. ఇంకా వాళ్ళ ఆ పని వర్క్ కల్చర్కు దీనికి ట్యూన్ కావడం, అవి మెయింటెనెన్స్ కాస్ట్లు. మనం 5 స్టార్ హోటల్లోనూ హై రైజ్ టవర్స్లో చూస్తుంటాం, మొత్తం క్లోజ్డ్, పైకి పోతే విండో అన్నీ తెరిచి పెడితే వాడు కొట్టుకొని పోతాడు ఆ గాలికి. అక్కడ అంతా అది అవుట్ ఆఫ్ నోవేర్, అది చుట్టూ ఏమీ కూడా లేవు. బాగా మాన్సూన్స్ సీజన్లో గాలి కొడితే ఎట్లా అవుతుంది, టోటల్ గ్లాస్ క్లోజ్డ్ ఉండాలి. ఇప్పటికే కంపులు కొడుతుంటాయి సెక్రటరియట్ లేకపోతే టోటల్ బాక్స్. మరి అవన్నీ వాటి ఇవి రాకుండా చేయడానికో ఇవన్నీ ఖర్చులు ఎంత అవుతాయి వారి జోలికి పోట్ల. ఇవి లెక్కలు వేసుకుంటూ పోతే ఎంత, వీటన్నిటికీ తెలిసి అక్కడ ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారికి దాని ఏమంటారు చంద్రమండలం మీద రాకెట్ దించాలా, నేను అమెరికాతో పోటీ పడాలని అనిపించవచ్చు. దానికి 50,000 కోట్లతో నేను ఏదో బిల్డ్ చేసి పంపిస్తాను అనొచ్చు. కానీ అది ప్రాక్టికలా? ఇంకా రాని క్యాపిటల్ గురించి నువ్వు భ్రమలు ఎన్నాళ్ళు పెడతావు? దాన్ని అమరావతి కాదు బ్రహ్మరావతి అందామంటే మళ్ళీ దానికి తిట్లు, అట్లాంటావా అంటారు. మరి అది కాక ఏం చేస్తున్నాడు ఆయన? పోనీ ఇంకోటి అడుగుతాం, ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆ విధంగా బిజినెస్ చేయాలని మనకు చెప్తుంటాడు, ఆ రకంగా ముందుకు పోతున్నామంటాడు. ఈ మధ్య ఆయన శ్రీమతి ఆమె కూడా అన్నట్టున్నారు, 4 కోట్లతో మొదలుపెట్టి 4,000 కోట్లకి ఈరోజు ఇది. ఆయన హెరిటేజ్ అంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నాను ఆయనే చెప్పుకుంటున్నాడు, హెరిటేజ్ కంపెనీ. ఇట్లే ప్లాన్ చేస్తారా? వస్తున్న ఆదాయం ఖర్చులు చూసుకొని మిగులులోంచి ఎంత ఇలాంటి వాటి మీద పెడతాడు, లేదా కంపెనీ నెట్వర్క్ అంతా మొత్తం దాన్ని బయట లోన్లన్నీ తెచ్చి 2,000 కోట్లు తెచ్చి హై రైజ్ బిల్డింగ్ కట్టేసి దాంట్లో కూర్చుంటాడా? నువ్వు అక్కడ తీసుకుంటున్న జాగ్రత్త, పైసా పైసా ప్రతి రూపాయి పెట్టిన దానికి పావలా ఎట్ల లాభం రావాలని నువ్వు చూస్తూ కంపెనీలో, ఇక్కడ నిన్ను ధర్మకర్తగానో దీనికి ఒక కేర్ టేకర్గా ట్రస్టీగా రాష్ట్రానికి జనం ఎన్నుకుంటే నువ్వు విచ్చలవిడిగా ఎవడొబ్బ సొమ్మున్నట్టు వస్తే ఎంత వస్తే తీసుకుందాం, ఈ పక్క కట్టేస్తాం, నేను అది కట్టడం ఎన్నాళ్ళు పడితే నాకెందుకు, ఓ బ్రహ్మాండం ఇది కడితే మీరు అడ్డం పడతారా? ఇలా అడ్డం పడడం అంటే మీరు రాష్ట్ర ద్రోహము, దేశద్రోహము, ప్రజాద్రోహం అని ఎదురు తిప్పి ఇవన్నీ చేయడం ఏం కరెక్టు? మొత్తం ఇష్యూలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్స్ మీరు ఒక భ్రమలో పెట్టాలని, అమరావతి గురించి ఒక చట్టబద్ధత తెస్తున్నాము ఇంకోటి అని భ్రమలో పెట్టిన సందర్భంలో కాంటెక్స్ట్లో నువ్వు ఫిక్స్ చేస్తున్నావు, ఫిక్స్ చేయడం ద్వారా ఫ్యూచర్ భావితరాలకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు, దాని బదులు ఇదిగో ఇది ఆల్టర్నేటివ్ ఉంది, గతంలో ఇది ఈ ఖర్చు భరించలేమని ఇది అనుకున్నాము, మేము ప్రపోజల్ తీసుకొచ్చాము, ఈరోజు అది పరిస్థితి లేదు, ఎందుకంటే నువ్వు మళ్ళీ వచ్చావు, కాబట్టి ఇదిగో ఇదేనా చేయబ్బా అని 6 నెలల క్రితం చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్పారు. ఇందులో ఇప్పుడు డిస్కషన్ పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీరు చెప్పింది తప్పు, ఇంత ఖర్చు అవసరం లేదు, ఇదిగో 5,000 కోట్లతో పూర్తి అవుతుంది, లేదా ఇప్పుడు నేను పెట్టిందే ఫైనల్, ఇదిగో దీని నుంచి ఇదిగో రిటర్న్ ఇట్లా వస్తుంది, నేను సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉందంటే ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది, ఇదిగో ఇప్పుడు నుంచి ఇప్పటికే ఇంత వచ్చింది. ఎక్కడ అంటున్నావు? మొన్న ఆయన ఆన్సర్ చేసిన ప్రయత్నంలోనే అది డొల్లా అని ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు, ఇప్పట్లో ఏది రాదు అని. ఏమన్నాడు? ల్యాండ్స్ ఇప్పుడే అమ్మితే రేట్లు ఎక్కడ వస్తాయని. మరి ఎప్పుడు అమ్మితే వస్తాయి? ఎప్పుడు అమ్మితే వస్తాయంటే ఆయన మాటలలోనే పూర్తి డెవలప్ అయ్యి
అంతా ఇదే అయిపోయి బిల్డింగులన్నీ కట్టి యాక్టివిటీ మొదలై కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చి అవన్నీ పూర్తి అయిన తర్వాత అప్పుడు ల్యాండ్ అమ్మితే ₹4 వస్తాయి. ఇదంటే మరి అంతవరకు నీ ఇంట్రెస్ట్లే 100 నువ్వు రూపాయికి పెడితే రూపాయికి ₹2 అప్పటికే ఇంట్రెస్ట్లు అయితే అది ఎట్లా రికవర్ చేస్తావు? లేదు చెప్పట్లా. ఇంకో మాట ఏమన్నాడు, ఖర్చు ఇప్పుడు మనం పెట్టే ఖర్చులో ట్యాక్సులు వస్తాయి అన్నాడు. ట్యాక్సులు అది కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం కూడా నేను మాట్లాడేటప్పుడు చెప్పాను. జిఎస్టీలు ఆల్ ట్యాక్సెస్ ఎగ్జామ్షన్స్ ఇచ్చినారు, పవర్ ట్యాక్స్లో రిబేట్ ఇచ్చిన అవన్నీ నువ్వు అక్కడే ఎగ్జామ్షన్ ఇచ్చిన అంటే నువ్వు పెట్టే ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టేదానికి ఏదైతే ఉందో అది ప్రైవేట్ వ్యక్తులు కట్టుకుంటే దాంట్లో నీకు వచ్చేది ఏదో ఆదాయం వస్తుంది గవర్నమెంట్ రూపాయి ఖర్చు పెట్టేసినాక అది కూడా ఆ రూపాయి. టీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాకపోవడం వల్ల గత 3 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ఈ 23,000 మంది కార్మికుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వం సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులను డిస్మిస్ చేస్తాం, ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేస్తామని చెప్పి ఒక రకమైనటువంటి భయానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే నా నియోజకవర్గం భూపాలపల్లిలో ఉండేటువంటి థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర దాదాపు 700-800 మంది విధులకు దూరంగా ఉండి కనీసం వాళ్ళు నిరసన తెలియజేసే సందర్భంలో కనీసం ఒక టెంట్ వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. దాదాపు 40 డిగ్రీల సెంటీగ్రేడ్లో రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇంత ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తుంది? మరి దీనికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక చిలకా పలుకులు పలికిండి. ఈరోజు ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఆయన శాఖలోనే 23,000 మంది రోడ్డు మీదకి వచ్చి వారి న్యాయమైనటువంటి డిమాండ్లు చేయమని అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం పిలిచి చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలు చేయగలిగినాయి, ఇప్పుడు చేస్తాం లేదేదైనా ఉంటే ఇంకో టైం తీసుకొని చేస్తామని చెప్పాల్సింది పోయి ఈరోజు ఇంత నిర్దాక్షిణ్యంగా వివరించడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఈ 23,000 మందిని గతంలో సమైక్య రాష్ట్రంలో ఎలాంటి ఆధారం లేకుండా ఉండే సందర్భంలో 6,000 ఉద్యోగాలకు ఆ రోజు ఆర్టిజన్ అనేది లేదు. కేసీఆర్ గారే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక వెసులుబాటు కల్పిస్తూ కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ రోజు ఆర్టిజన్గా గుర్తించి స్కిల్లు అన్స్కిల్లు మరి చేయడం వల్ల 6,000 ఉండేటువంటి వేతనం 40,000 రూపాయల వరకు పెరగడం జరిగింది. అదే సందర్భంలో వాళ్ళు ఆ రోజు ప్రభుత్వాన్ని కోరినటువంటిది ఈరోజు కార్మిక సంఘాలు కూడా కోరుతున్నది ఏంటంటే గ్రేడ్ ప్రకారం ఐటీఐ చదివిన వాళ్ళకు ఒక గ్రేడు, డిగ్రీ చదివిన వాళ్ళకు మరి వాళ్ళకు ఎల్డీసీఓ యూడీసీఓ అక్కడ ఆఫీస్లో అన్స్కిల్ వాళ్ళకు ఒక రకంగా చేయమని అడుగుతూ ఉన్నారు. మరి చేయాల్సింది పోయి మరి అడిగేది కూడా ఏంటంటే ఏపీ ఎస్ఈబి ఎలక్ట్రిసిటీ రూల్స్ను వర్తించేయమని అడుగుతూ ఉన్నారు. మరి అది చేయడంలో వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందో నాకు తెలియదు. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని అయితే చాలా కష్టతరమైంది. మనం మామూలుగా ఇక్కడ బయట పనిచేస్తే 40 డిగ్రీస్ టెంపరేచరు ఇప్పుడుంటే అదే ప్లాంట్లోకి పోతే దాదాపు 50 డిగ్రీస్ చాలా విపరీతమైనటువంటి వేడిని తట్టుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రాన్స్కోలో చేసేవాళ్ళు కానీ అదేవిధంగా ఎన్పిడిసిఎల్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు చేసేవాళ్ళు ఎక్కడ పవర్ ఇంటరప్షన్ వచ్చిందంటే నిమిషాల మీద వెళ్ళి వాళ్ళు మరి వారి శ్రమను మనకి ఇవ్వడం వల్ల ఈరోజు మనం ఎంతో ఆనందంగా ఈరోజు మన యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నాం. మరి దీని విషయంలో ప్రభుత్వం ఏదైనా డిమాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి ఈరోజు జెన్కో డైరెక్టర్లు కానీ అక్కడ ఉండేటువంటి యాజమాన్యం కానీ చాలా నిర్దాక్ష్యంగా వివరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దీని విషయంలో ప్రభుత్వం మరి ఆ శాఖకు మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలని, లేని పక్షంలో తప్పకుండా భారత రాష్ట్ర సమితి ఈ కార్మికులకు అండగా ఆ సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా విషయాలు ఈరోజు అధికారంలో రాకముందేమో చాలా మాటలు చెప్పిండ్రు, మేము అధికారంలోకి వస్తే అన్నీ అయిపోతాయి.
ఆ రోజు కేసీఆర్ గారు ఆర్టిజన్లు గుర్తించి వారికి ఒక అవకాశం ఇచ్చి వారికి ఒక వేతనాలు కనిపించి అనేక రకాలుగా చేస్తే కూడా ఆ రోజు కూడా చెప్పిండ్రు అసలు మేము వస్తే అసలు మీకు ఏమి అద్భుతాలు జరుగుతాయని చెప్పిండ్రు. ఏం అద్భుతం? ఈరోజు కార్మికులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తూ ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి సాంప్రదాయాలు లేకుండా ఈరోజు వ్యవహరిస్తాడమే కాకుండా కనీసం అక్కడ ఒక టెంట్ వేసుకుంటే కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి. ఇది ఏ సాంప్రదాయం ఏ మార్పు నిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చిన్న కార్మికుల విషయంలో వాళ్ళకి చెప్తా ఉన్నారు, మీకు రావాల్సినటువంటి మెడికల్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా రద్దు చేయబోతా ఉన్నాం, మీరు ఇట్లా చేస్తే ఇది చేస్తామని చెప్పి ఒక రకంగా వాళ్ళని అయోమయాన్ని గురి చేస్తూ ఉన్నారు. దీని విషయంలో మరి ఇప్పటికైనా తొందరగా డిమాండ్ను మరి చేస్తున్న దానికి స్పందించాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, మరి మిగతా విషయాలలో ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నాయి కూడా పెద్ద డిమాండ్స్ కూడా ఏం కాదు. వాళ్ళకు ఏదైతే వేతనాల పెంపు మరి అదేవిధంగా రెగ్యులరైజేషన్ పే స్కేల్స్ ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పిఆర్సి ఇవన్నీ కూడా పెద్ద ఆరోగ్య బీమా, కుటుంబ భద్రత, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రిసిటీలో ఉద్యోగాలు చేస్తున్నామంటే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ లాగా ఉంటుంది. ఈరోజు ప్లాంట్లో పనిచేసే వాళ్ళు కానీ మరి పోల్స్ ఎక్కి కరెంట్ ఇచ్చేవాళ్ళు కానీ మనం చూస్తుంటాం. అక్కడ ఒక కార్మికుడు బలైపోయాడు, ఇక్కడ ఒక కార్మికుడు చనిపోయాడు అని మనం వింటుంటాం. వాళ్ళకు ఉద్యోగ భద్రత అదేవిధంగా వాళ్ళకు హెల్త్ విషయంలో కూడా ఇవన్నీ చేయాలని అవుతుంది. అన్ని చిన్న చిన్న మానవత్వంతో పరిశీలించాల్సినటువంటి అంశాలను రాక్షసంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా దీన్ని చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది స్ట్రాటజీ. ఒక వ్యాపారాన్ని ప్రాపర్ బిజినెస్ గా మార్చాలంటే ఏమేం కావాలి? కొత్త ఆఫీస్ చెక్, ఒక కూల్ వెబ్సైట్ చెక్, టాలెంటెడ్ స్టాఫ్ చెక్, ఇంకా వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మన వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఎక్కడ కానీ నీళ్లు లేని ప్రాంతం కూడా, ఈ ప్రాంతంలో ఉండేవారందరూ కూడా ఆకలి చావులు కావచ్చు, అంటే మనమే కాదు పశువులతో సహా కూడా. అలాగే వలసలు, చిన్న కూలి పని చేసుకోవడానికి కూడా సుదూరమైన ప్రాంతాలకు కూడా పోయేవారు. అందుకోసమే ఈ కరువు ప్రాంతాల నుంచి కూడా రక్షించుకోవాలని చెప్పేసి మన పూర్వీకులందరూ కూడా కృష్ణా జలాలు మళ్లించడమే దీనికి సరైన మార్గం అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేసిన విషయం కూడా మనకందరికి కూడా తెలిసిన విషయమే. దాదాపుగా 1981లో శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆ శ్రీశైలం నుంచి ఈ రాయలసీమ జిల్లాలకు నీటిని కూడా సాగునీరు, తాగునీరు కూడా అందించాలని చెప్పి సదుద్దేశం చేసుకున్న తర్వాత గాలేరు నగరి కావచ్చు, లేకుంటే హంద్రి నీవా కావచ్చు, లేకపోతే ఎస్ఆర్బీసీ అంటే మొట్టమొదటిగా ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కూడా ప్రారంభించి 40 సంవత్సరాలు కూడా పూర్తి కూడా 40 సంవత్సరాలు పైబడి కూడా అయింది. కొద్దిగా ముందుకు పోయాం కానీ ఎక్కడ కానీ పూర్తిగా అంటే పూర్తి ఫలితాలు ఏదైతే అనుకున్నామో దానికి ఇంకా కూడా రాలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా కూడా ఆ రోజు మన పూర్వీకులు పెద్దలందరూ కూడా ఎంతో కూడా దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి పునాదురాలు వేసిన పునాదురాలుగానే మిగిలిపోయాయి. లేకుంటే కొద్దో గొప్ప ముందుకు జరిగినా కూడా పూర్తిగాని పరిస్థితిలో ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే రాయలసీమ ఉద్యమం ఇవన్నీ కూడా నాయకత్వం వహించి ఈ రాయలసీమ జిల్లాల నుంచి కూడా కరువు రక్కసం కూడా పారదోలంటే ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి కావాలని చెప్పేసి ఉద్యమాలు చేసి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల ఆశతో 2004 నుంచి కూడా ఇవే ప్రాజెక్టులకు కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించి అనేకమైన నిర్ణయాలు కూడా తీసుకున్న దానివల్ల ఈరోజు కొద్దో గొప్ప అనంతపురం లాంటి జిల్లాలో కూడా నీరు అనేది కూడా తీసుకొని వస్తూ ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంతకంటే ముందున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు,
ఎన్టీ రామారావు కానీ వాళ్ళంతా కూడా శ్రీకారం చుట్టినా కూడా ఇది అనేది కూడా ఈ శ్రీశైలం నుంచి కూడా నీరు పోవాలంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ అనేది కూడా వెడల్పు చేయాలి. కేవలం 10,000 క్యూసెక్కులో 11,000 క్యూసెక్కులకు ఉన్నా కూడా 7,000 క్యూసెక్కుల కంటే కూడా బయటికి పోలేదు. కాబట్టి అది వెడల్పు చేస్తే 44,000 క్యూసెక్కులు అనేది కూడా చేస్తే తద్వారా కూడా ఎస్ఆర్బీసీ కానీ గాలేరు నగిరి కానీ తెలుగు గంగ కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాయి. కాకుండా హంద్రి నీవా ఇవన్నీ కూడా వేరే రకంగా కూడా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం కూడా ఎంతమంది వ్యతిరేకించినా కూడా ఆ రోజు తెలంగాణలో మన రాష్ట్రంలో తెలంగాణ వారు వ్యతిరేకించారు, కోస్తా వారు కూడా వ్యతిరేకించారు దాన్ని వెడల్పు చేయడానికి. అయినా కూడా మీకు ఈ జిల్లాలు కూడా బాగుపడాలంటే దీన్ని వెడల్పు చేయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే కొద్దో గొప్ప కూడా నీళ్ళన్నీ కూడా తీసుకొని పోతా ఉన్నాం. 40 సంవత్సరాలు అది కూడా రాజశేఖర్ గారు ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రాజెక్టులన్నీ కూడా హంద్రి నీవా కానీ ఇవన్నీ కూడా ముందుకు పోయాయి. కానీ పూర్తిగా కూడా ముందుకు పోలేని పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు 2009లో కూడా మన నుంచి కూడా దూరం అయిపోవడం, ఆ తర్వాత మన అనంతపురం జిల్లా వాళ్ళు కానీ మనం కానీ, ఎందుకంటే అనంతపురానికి డైరెక్ట్గా శ్రీశైలం నుంచి హంద్రి నీవా ద్వారా వస్తేనే మనకి నీళ్ళు వస్తాయి. కాబట్టి హంద్రి నీవాను కూడా ఏదో రకంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి మొదటి దశ అనేది కూడా జీడిపల్లి వరకు కూడా పూర్తి చేసి నీళ్లు తీసుకొని వచ్చేసాం. 2012 ఫిబ్రవరి ఆ ప్రాంతంలో కూడా మొదటి దశలో నీళ్లు తీసుకొని వచ్చేసాం. నాకు బాగా గుర్తుంది ఆ రోజు 2012లో నేను అలాగే మన రఘువీరెడ్డి గారు ఇంకా చాలామంది కూడా నేను అనుకున్నాను, వెంకటరామరెడ్డి గారు కానీ ఇంకా చాలామంది కూడా ఆ రోజు పాదయాత్రలో కూడా ఆ రోజు కూడా జరగడం జరిగింది. జీడిపల్లి వరకు నీళ్ళు తీసుకొని వచ్చేసాం 2012 నుంచి. ఆ తర్వాత మళ్ళీ ముందుకు పోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా టీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు ఇస్తారని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీకి 3వ సంవత్సరం ఈ తెలంగాణను పాలిస్తున్న ఈ పార్టీకి 2.5 సంవత్సరం, అంటే 2.5 సంవత్సరం 3వ సంవత్సరంలో ఉన్నాం. ఈ 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా పాఠశాల విద్యాశాఖకు, గురుకుల సంక్షేమ విద్యాలయాలకు, మిగతా మోడల్ స్కూల్స్కు అన్నిటి కూడా టెండర్స్ పడతాయి. ఎక్కడ కూడా ఈ చేవెళ్ళ డిక్లరేషన్లో చెప్పినట్టుగా, అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే బీసీలకు 42%, ఎస్సీలకు 18%, అదేవిధంగా గిరిజనులకు 12% ఎక్కడా ఇవ్వడం లేదు. ఇది పూర్తిగా సామాజిక న్యాయానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. మరి ఇప్పుడు ఏ విధంగా ఇస్తున్నారు కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తాను. అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేయాలని చెప్పేసి, తెలంగాణ నుండి వలసలాగాలని, తెలంగాణలో ప్రజలందరికీ ఉపాధి పెరగాలని ఎంఎస్ఎంఈ రంగాన్ని అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో తెలంగాణ యువకులు ఎప్పుడు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో ఉండి మరి ఉద్యోగాల కోసం, మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మరి ఎప్పుడు చకోర పక్షుల్లాగా ఎదురు చూసే పరిస్థితి రాకుండా వాళ్ళలో ఔత్సాహిక యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే, ప్రభుత్వ సహకారంతో కానీ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు చాలా కాంట్రాక్టులు కూడా వారికే ఇచ్చారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎంఎస్ఎంఈలను పూర్తిగా చంపేసింది. ఇలా నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కఠోరమైన జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో పేరే జీవో నెంబర్ 17. గత సంవత్సరం తెలంగాణ హైకోర్టు ఈ జీవోను మాడిఫై చేయమని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ జీవోను మాడిఫై చేసిన దాఖలాలు లేవు. ఈ జీవో నెంబర్ 17లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సిఎండి గారు ఇంకా అనేక మంది అన్ని శాఖలకు సంబంధించి విద్య, వైద్యము, అదేవిధంగా మైనారిటీ, అదేవిధంగా మహిళా సంక్షేమము, బ్యాంకర్స్, రైల్వే, నేషనల్ హైవే,
ఈ రకంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, అది విద్యారంగంలో కానీ, అది వైద్య రంగంలో కానీ, లేక జిహెచ్ఎంసీలో కానీ, హైదరాబాద్ మెట్రో వాటర్లో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏవైతే కార్యక్రమాలు కానీ, పథకాలు కానీ, సంక్షేమ అభివృద్ధి విషయాలపైన జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల మీద మరి సమీక్ష చేయడం జరిగింది. ఈరోజు ఒక బస్తీ దవాఖాన నుంచి మొదలు పెడుతున్నాం. ఒక ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫాము, అదేవిధంగా అక్కడ స్కావెంజర్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, స్మార్ట్ క్లాసు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అన్ని రకాలుగా ఈ రకంగా చూస్తే అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భాగస్వామిగా పనిచేస్తూ ఉంది. ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ కోసం, యూనిఫామ్ కోసం, టెక్స్ట్ బుక్స్ కోసం, మరి డిజిటల్ క్లాస్ రూమ్ కోసం అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు వైద్యరంగంలో ఇస్తారు బస్తీ దవాఖాన అయితే హైదరాబాద్లో ఉన్నాయో అన్ని బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని హాస్పిటల్స్లలో డయాలసిస్ సెంటర్స్ కావచ్చు, అనేకమైనటువంటి వ్యాక్సిన్స్ సంబంధించినటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు దీనిపైన మానిటరింగ్ చేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దిశ కమిటీలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మరి 8 గంటల పాటు ఈ యొక్క నిరంతరము ఈ యొక్క సమావేశం రివ్యూ చేయడం జరిగింది. వచ్చే 3 నెలలకు కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక, గతంలో జరిగినటువంటి కార్యాచరణ ఏ రకంగా అమలు జరిగింది, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని, ఎందుకంటే ముందుకెళ్ళాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక స్టేట్ క్యాపిటల్, అందులో హైదరాబాదు దేశంలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. దీనికి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, మరి బీజేపీ లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము సహకరిస్తామనంటే దాన్ని వెంటనే సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇంకో పక్క పాత 10 ఏళ్లు పాలించినటువంటి ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కొందరు ఈరోజు కళ్ళ ముందర అభివృద్ధి మంజూరీ కాగితాలు కనబడతాయి, అక్కడ అనుమతులు ఇచ్చిండ్రు, మాస్టర్ ప్లాన్ తయారైపోయింది, కోఆర్డినేషన్ టీం ఫామ్ అయిపోయింది, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇక ఇక్కడ నిన్న మొన్న ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, లేదు వాళ్ళు మాస్టర్ ప్లాన్ ముందొచ్చిందన్నారు, ఇప్పుడు రక్షణ శాఖ నిధులు అంటున్నారు, ఇదంతా వట్టి మాటలని మాట్లాడతారు. నిజంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పాలించింది? అసలు కేంద్రం రాష్ట్రం కలిసి ఏదన్నా కొన్ని ప్రాజెక్టులు కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత ప్రాసెస్ ఉంటుంది. ఎన్ఓసీలు ఇచ్చిండ్రు, మాస్టర్ ప్లాన్ తయారైపోయింది, దానికి సంబంధించినటువంటి 6 డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ టీం తయారైంది. ఈ నెల 17వ తారీఖు నాడు 2 డిపార్ట్మెంట్లు, ఒకటి డిఫెన్స్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ టీం అంతా కూడా ఆదిలాబాద్కి వస్తున్నది. దానికి సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా ఫైనల్ చేయడానికి వస్తున్నారు. ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంటే ఈరోజు మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. తెలంగాణ ప్రజలంతా కూడా చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు, చెప్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఏం రోగమైందో ఏమో తెలుస్తలేదు. కళ్ళ ముందర అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే కూడా ఇది అసలు కానే లేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎంత నష్టపోయినామోనంటే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోయి ఒక అఫిడవిట్ ఇచ్చింది, మేము 50-50% పార్ట్నర్షిప్లో రెడీగా ఉన్నాం, కాబట్టి మీరు తొందరగా మంజూరు చేయండి అంటే
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మీద వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 4 ఏళ్ళు ఉత్తరాలు రాసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి. ఆ రోజు కేంద్రానికి ఎవరు వెళ్ళి ఉత్తరం ఇచ్చారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు. ఆనాడు దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఫారెస్ట్ శాఖ మంత్రి జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి కేసీఆర్ గారు ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లి ఢిల్లీకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరు చేసిన తర్వాత 5 ఏళ్ళు ఎన్నిసార్లు అధికారులను ఢిల్లీకి రమ్మన్నా కూడా ఆనాటి ప్రభుత్వం ఢిల్లీకి అధికారులను పంపలేదు, ఎంఓయూ కూడా చేసుకోలేదు. వీళ్ళు సరైన రీతిలో ఆ రోజు స్పందించి ఉంటే మా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఎప్పుడో నిర్మాణం పూర్తయి ఉంటుండే. ఇప్పటికే రాకపోకలు కొనసాగుతుంటే ఈరోజు మాట్లాడుతున్నటువంటి 3 ఎయిర్పోర్ట్లు కాకుండా మరో అదనంగా 3 ఎయిర్పోర్ట్లు ఈ రాష్ట్రంలో నిర్మాణంలో ఉంటుండే. ఈ రకంగా ఆ రోజు కుర్చీ మీద ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు కొంత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిధులు ఇస్తున్నది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది, గతంలో వాళ్ళు ఏ రకంగానైతే కొన్ని విషయాల మీద నిర్లక్ష్యం చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైన నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా, వాళ్ళు ఇక ఏ రిక్విజేషన్ ఇచ్చినా అవి తొందరగా పూర్తి చేసేటట్టు సంబంధిత అధికారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్లు రావడానికి ఈరోజు గొప్పగా ఈ రాష్ట్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా చేసినటువంటి మహోన్నతమైనటువంటి త్యాగాలు ప్రపంచ స్థాయిలో చిరస్థాయిగా నిలిచినటువంటి ఘటనలను మనం గుర్తు చేసుకోవచ్చు. భారతదేశంలో అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చదువు కావాలి అని చెప్పి పురుషులు చదువుకుంటే కేవలం ఒకరికే పరిమితం అవుతుంది, అదే మహిళలు చదువుకుంటే ఇంటికి దీపం ఇల్లాలు అనేటటువంటి పద్ధతుల్లో మహిళల చదువు ప్రపంచానికి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం కోసం ఉపయోగపడుతుందనేటటువంటి ఉద్దేశంతోన 1887లోనే మహిళా పాఠశాలను ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలేను మహిళలకు ఉపాధ్యాయురాలుగా నియమించినటువంటి జ్యోతిబా పూలే యొక్క మహోన్నతమైనటువంటి కీర్తిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పద్ధతుల్లో ఈ రోజు ప్రభుత్వం